నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పోలవరం ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన సీఎం చంద్రబాబు. పుష్కరాలలోపే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను అందించిన ఎమ్మెల్యే బోండా ఉమ. ప్రజారోగ్య భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ. ఎన్కేపాడు కొత్త ఆటోనగర్లోని ఓ ఐస్ క్రీం తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం. ప్రాణ నష్టం జరిగిందా, ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లిందనే విషయాలపై అధికారులు ఆరా. పీజీఆర్ఎస్లో అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. అర్జీలను సకాలంలో నాణ్యతతో పరిష్కరించి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని ఆదేశం. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చంద్రబాబు తెలిపారు. గోదావరి జిల్లాల ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీ ఇచ్చి తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 2014-19 మధ్య కాలంలో తమ ప్రభుత్వం 72% పనులు పూర్తి చేస్తే గడిచిన 5 ఏళ్లలో గత ప్రభుత్వం కేవలం 2% పనులు మాత్రమే చేసి డయాఫ్రమ్ వాల్ను గోదావరి పాలు చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులను పరుగులు పెట్టిస్తున్నామని, ప్రాజెక్టును 89% పూర్తి చేశామని తెలిపారు. గత ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో గంజాయిని ప్రోత్సహించి యువత భవిష్యత్తును నాశనం చేశారని ఆరోపించారు. నాకు రౌడీలు, బ్లేడ్ బ్యాచ్లతో సమస్య లేదు, కానీ ఇప్పుడు గొడ్డలి పార్టీతోనే సమస్య వస్తోంది. వారు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడే వారికి స్టూడియోలు పెట్టిస్తూ ఫైనాన్స్ చేస్తున్నారని మండిపడ్డారు. గంజాయి మత్తులో ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. పేదరికం కారణంగా వైద్య చికిత్సలకు ఎవరూ దూరం కాకూడదన్న సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధిని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నిజమైన ఆపద్బాంధవుడిగా నిలుస్తోందన్నారు. సింగినగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో 28వ డివిజన్కు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గొర్రెల మణికంఠకు 43,599, ఎండా ఈశ్వరరావుకు 1,40,610, కొల్ల మల్లికార్జునరావుకు 30,786, రెడ్డి సాయి సాత్విక్కు 71,332 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను ఎమ్మెల్యే స్వయంగా అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ పేదరికం కారణంగా వైద్య చికిత్సలకు ఎవరూ దూరం కాకూడదన్న సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధిని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నిజమైన ఆపద్బాంధవుడిగా నిలుస్తోందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, దరఖాస్తు నుంచి చెక్కు అందే వరకు ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం సహకారం అందిస్తోందన్నారు. ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావిస్తూ ప్రతి సమస్యకు పరిష్కారం చూపించడమే తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇవాళ 28వ డివిజన్లో హెల్త్ బాగోకుండా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో అనారోగ్యానికి గురయ్యి సీఎం గారి సహాయ నిధికి, సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకోవటం జరిగింది. నలుగురికి కలిసి 4 లక్షల చిల్లర వరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వటం జరిగింది. ఇట్లా ఇంటికి పెద్ద కొడుకుగా వాళ్ళ అవసరానికి ఎంతో కొంత సాయంగా మన చంద్రబాబు నాయుడు గారు ఉండటం, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సహాయం అందించడానికి ఎంతో ముందడుగుతూ ఉంటున్నారు. ఇట్లాంటి ఎమ్మెల్యే గారు కానీ, ఇట్లాంటి సీఎంలు కానీ మనం ఎప్పుడు మర్చిపోకూడదని చెప్పని నేను మనస్ఫూర్తిగా మా లబ్ధి పొందిన అందరి తరపున నేను తెలియజేయటం జరుగుతుంది. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు ఎండ ఈశ్వరరావు. నాకు కొద్దిగా ఇంతకు ముందు నాకు హార్ట్ దీంట్లో స్టంట్ వేశారు, హార్ట్ అటాక్ ఉన్న నాకు స్టంట్ వేశారు. దానివల్ల నేను సీఎం రిలీఫ్ ఫండ్కి నాకు మా వాళ్ళు కొద్దిగా సజెస్ట్ చేస్తే నేను సీఎం రిలీఫ్ ఫండ్కి నేను అప్లై చేసుకున్నాను.
కనుక మా బోండ ఉమేశ్వరరావు గారు సార్ వాళ్ళ దయ వలన, తర్వాత మా ఈ చంద్రబాబు నాయుడు గారు, తర్వాతను మా లోకేష్ బాబు గారిది, అలాగే ఈ కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు బోండ ఉమేశ్వరరావు గారికి నేను చాలా ధన్యవాదాలు చెప్తూ మా ఈ కూటమి ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుతున్న అర్జీలను సకాలంలో నాణ్యతతో పరిష్కరించి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్య, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం తదితరులతో కలిసి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్య, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం తదితరులతో కలిసి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 237 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో అర్జీలు సమర్పిస్తారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత అధికారులపై ఉందన్నారు. నగర పరిశుభ్రతకు పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ రోడ్, బెన్ సర్కిల్, స్క్రూ బ్రిడ్జ్, రాణిగారి తోట, కృష్ణలంక ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. వారు ప్రతిరోజు వ్యర్థాలతో పోరాడుతూ నగర పరిశుభ్రత కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. విధుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, పనిముట్లు సక్రమంగా పనిచేయకపోయినా ఎటువంటి సంకోచం లేకుండా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అవసరమైన పనిముట్లు, భద్రతా పరికరాలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు ఈ రోజు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం 9 గంటల నుంచే ఆలయానికి భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. భక్తులు భారీగా తరలి రావడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధికారులు ఉదయం 10:30 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల క్యూ లైన్లోని సామాన్య భక్తులు అమ్మవారిని అత్యంత వేగంగా, సులభంగా దర్శించుకున్నారు. నూతన నీటి సరఫరా విధానానికి భక్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సరికొత్త నీటి సరఫరా విధానాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లోని భక్తుల వద్దకే నేరుగా సరికొత్త మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా చల్లని తాగునీరు ఆలయ సిబ్బంది అందజేశారు. అలాగే ఆలయ పరిసరాల్లో నిరంతరాయంగా ఉచిత ప్రసాదం, అన్నదానం విరివిగా పంపిణీ చేశారు. సోమవారం మాస శివరాత్రి కావడంతో భక్తులు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి అధిక సంఖ్యలో వచ్చారు. ఎన్కేపాడు కొత్త ఆటోనగర్లోని ఓ ఐస్ క్రీం తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల తీవ్రతతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకోగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రాణ నష్టం జరిగిందా, ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లిందనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో కొత్త ఆటోనగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. ఎన్కేపాడు కొత్త ఆటోనగర్లో ఉన్న ఐస్ క్రీం ఫ్యాక్టరీలో మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన ముడి పదార్థాలు, ప్యాకింగ్ సామాగ్రి కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. భారీ ఎత్తున మంటలు ఎగసి పడుతుండటంతో దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. మంటలు పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా అధికారులు అప్రమత్తత చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకుని భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రమాదం ఎలా జరిగింది, షార్ట్ సర్క్యూట్ వలన లేక మరేదైనా కారణమా అన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనలో ప్రాణ నష్టం లేదా గాయాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఆస్తి నష్టం వివరాలు కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది.
నగరంలో శ్రీనివాస మంగాపురం చిత్ర బృందం సందడి చేసింది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం విజయవాడ అప్సరా థియేటర్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర యూనిట్తో పాటు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం విజయవాడ అప్సరా థియేటర్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర యూనిట్తో పాటు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. హీరోగా పరిచయం అవుతున్న జయకృష్ణ, కథానాయిక రషా తడాని, చిత్ర దర్శకుడు అజయ్ భూపతి, ప్రముఖ నిర్మాత ఆది శేషగిరిరావు, చిత్ర నిర్మాత జెమినీ కిరణ్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో జయకృష్ణ మాట్లాడుతూ తన తాతగారైన సూపర్ స్టార్ కృష్ణ లేకపోతే తాను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదని, ఆయన తనకు దేవుడి లాంటి వారని భావోద్వేగాలకు లోనయ్యారు. అలాగే తన బాబాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా నిర్మాణంలోనూ షూటింగ్ సమయంలోనూ తనకు ఎంతో మద్దతుగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. సినిమా టీజర్, సాంగ్స్, ట్రైలర్ చూసిన మహేష్ బాబు తనకు ఎంతో విలువైన ఫీడ్బ్యాక్ ఇచ్చారని పేర్కొన్నారు. తన తండ్రి రమేష్ బాబు గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆయన ఈ రోజు ఉండి ఉంటే ఈ ట్రైలర్ చూసి ఎంతో సంతోషించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి అద్భుతమైన కథను అందించారని, సినిమాలో ఎమోషన్స్ మరియు క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంటాయని జయకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. జీవి ప్రకాష్ అందించిన సంగీతం, జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నారు. విజువల్స్ మరియు మ్యూజిక్ పరంగా థియేటర్లలో ప్రేక్షకులకు ఇదొక సరికొత్త అనుభూతిని ఇస్తుందని, త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ చిత్రంలో నటి రషా తడాని నటనతో పాటు కీలక పాత్రలో నటించిన లెజెండరీ నటుడు మోహన్ బాబు పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. 5 దశాబ్దాల అనుబంధం ఉంది. ఈ బోనస్ మాదికొండ అబ్బాయి గారు కానీ, గడియాల వెంకటేశ్వరరావు కానీ, రాఘవయ్య గారు కానీ, వారి వారసులు ప్రస్తుతం కాశీబాబు కానీ, వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ ఈవెంట్ ఇంత అందంగా జరగడానికి విజయవాడ ముఖ్య కారణం. విజయవాడలో అప్సరా థియేటర్ కానీ, అలంకార్ సెంటర్ కానీ, ఇన్స్టాగానికి కానీ, మహేష్ బాబు కానీ, విజయవాడ అంటే చాలా ఇష్టం. మా కుటుంబానికి ప్రత్యేకంగా ఇటు జయంత్ టాకీస్ కానీ, ఎదురుగా లక్ష్మీ టాకీస్, స్వర్ణ ప్యాలెస్ కానీ, అటు వినోద కానీ, అలంకార్ కానీ, రాజవరాజ్ కానీ, బోరసి కానీ, ఒక్కో థియేటర్తో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఇవన్నీ మహేష్ బాబు సూచన మేరకు జయకృష్ణ బాబు ప్రామిస్గా చెప్తున్నా, ప్రామిస్గా ఇది ఫస్ట్ సినిమా హీరో అంటే ఫస్ట్ సినిమా చేస్తున్న హీరో సినిమాలా ఉండదు. ఈరోజు RX100 రిలీజ్ అయ్యి 8 years అయింది. ఈరోజు మీ అందరి ముందు మా ట్రైలర్ లాంచ్ చేయడం అంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్, కృష్ణ గారి ఫ్యాన్స్, ఎస్పెషల్లీ విజయవాడ వచ్చి విజయవాడ మాసిజం అండ్ ఫ్యానిజం ఎలా ఉందో నాకు తెలుసు. ఎక్కడ రిలీజ్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ మేమందరం అంటే జయకృష్ణ, రాషా వీళ్ళందరూ ఇంట్రొడ్యూస్ అవుతున్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. అంటే వాళ్ళందరూకి మీ బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ సినిమా గురించి చెప్తాను, సాంగ్స్ అదిరిపోతాయి. సాంగ్ చాలా బాగుంటాయి. మీకు ఆల్రెడీ మంగా ఎంత నచ్చిందో నాకు తెలుసు. ఆల్ సాంగ్స్, అల్లెల్లే సాంగ్ కానీ, ఫైట్స్ ఎరగదీశాడు. ఫైట్స్ మామూలుగా ఉండవు సినిమాలో. మ్యూజిక్ కానీ జీవి ప్రకాష్ గారు చాలా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ జయకృష్ణ గుమ్మాడి గారు చాలా బాగా చేశారు. సో మూవీ ఒక ఎక్స్పీరియన్స్గా మీకు చాలా నచ్చుతుందండి. స్క్రీన్ మీద ఒక యూనిక్ విజువల్స్ అండ్ మ్యూజిక్ మీరు చూస్తారు. సో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ ఒక 3 పార్ట్లు టీజర్ ట్రైలర్ చూశారు, మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. వస్తారు.
కార్స్ గురించి మాట్లాడాలంటే ఆఫ్ కోర్స్ రాష చాలా బాగా చేసిందని మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఆ పర్ఫార్మెన్స్. ఇంకా ఆఫ్ కోర్స్ మోహన్ బాబు గారు ఆబ్వియస్లీ లెజెండరీ యాక్టర్, ఆయన మా సినిమాలో చాలా మంచి పాత్ర చేశారండి. కృష్ణ గారి మనోడు రమేష్ బాబు మహేష్ బాబు అన్నయ్య కొడుకు జయకృష్ణ విజయవాడలో శ్రీనివాస్ మంగాపురం ట్రైలర్ లాంచ్కి వచ్చారు. విశేషంగా అభిమానులు ఉధృతంగా ఉరుతొలగించారు. కృష్ణ గారి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి బైక్ ర్యాలీగా అప్సరా థియేటర్కి తీసుకొని వచ్చాము అభిమానుల ఆధ్వర్యంలో. జయకృష్ణ బాబుతో పాటు ఆశేశ్వర గారు కూడా ర్యాలీలో ఆయన జీబులో ఆశీనులయ్యి కృష్ణ గారు విగ్రహం దగ్గర దీపారాధన జ్యోతి వెలిగించి కొబ్బరికాయలు కొట్టి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని సినిమా. కృష్ణ గారి దివ్య ఆశీస్సులు జయకృష్ణ బాబుకు ఉండాలని ఆశేశ్వర గారు సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం దగ్గర ప్రార్థన చేశారు. అక్కడి నుంచి అభిమానుల ఆధ్వర్యంలో అప్సరా థియేటర్ దగ్గరికి భారీ ర్యాలీతో బైక్ ర్యాలీతో తీసుకొచ్చి అప్సరా థియేటర్లో జయకృష్ణ బాబుకి గజమాలతో అభిమానులందరం సత్కరించాము. ట్రైలర్ లాంచ్ చూసాము, సూపర్గా ఉంది. 100 సినిమాల హీరో చేస్తే ఎంత గ్రాండ్గా ఉంటాడో హీరో, 100 సినిమాలు చేసిన హీరోతో పాటు సమానంగా ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా బ్రహ్మాండంగా చేశాడు జయకృష్ణ బాబు. రాబోయే కాలంలో నిర్మాతల పాలిటీ కలపవృక్షం. ఆయన నటించిన ప్రతి చిత్రం కూడా కృష్ణ గారు మహేష్ బాబు నటించిన చిత్రాలు ఎలా అయితే ప్రజాదరణ పొంది సూపర్ డూపర్ హిట్లయ్యి నిర్మాతలకి దర్శకులకి సినిమా పరిశ్రమకి ఎంతో కలెక్షన్ వలసం కురిపించిందో అలాగే జయకృష్ణ నటించినటువంటి శ్రీనివాస్ మంగాపురం సినిమా కూడా అంత ఆదరణ పొంది సూపర్ డూపర్ హిట్ అయ్యి మరొక సూపర్ స్టార్గా సిల్వర్ స్క్రీన్పై అభిమానులు అలరిస్తాడని మేము మనస్ఫూర్తిగా సీనియర్ అభిమానులుగా ఆయన్ని దీవిస్తున్నాము. ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే దర్శకుడు అజయ్ భూపతి గారు కానీ కిరణ్ గారు అలాగే అశ్విని దత్ గారు ఆశేశ్వర గారు ఇలాగ వారందరి ఆధ్వర్యంలో జయకృష్ణ అత్యద్భుతమైనటువంటి కళని చిత్రాల్లో నటిస్తున్నారు. రాబోయే సినిమాలు ఇంకా చాలా పెద్ద చిత్రాల్లో నటించబోతున్నారు. అభిమానులందరికీ ఆయన యొక్క ఆదర్శంగా కృష్ణ గారు ఎలాగైతే అభిమానులకి ఆదర్శంగా ఉన్నాడో జయకృష్ణ బాబు కూడా అలా ఆదర్శంగా ఉండాలని అభిమానులందరూ అభిమాన సంఘం తరఫున కోరుకుంటూ సుధాస్వామి. ఒకే రోజు మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం కలిసి రావడంతో విజయవాడ గవర్నర్పేట శ్రీ షిరిడి నాగ సాయిబాబా నాగ మానసాదేవి మందిరంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారని మందిర వ్యవస్థాపక అధ్యక్షులు సుధాస్వామి తెలిపారు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని, అటువంటి మహాశివునికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో మందిరమంతటా పండుగ వాతావరణం నెలకొందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల్లోకి ప్రధానమైనటువంటి వారు జీవరాశులన్నిటినీ శాంతింపజేసి అన్ని జీవరాశులకు ఆహారాన్ని ఇచ్చేటువంటి మహాదేవుడు శ్రీ పరమశివుడు. ఆయన ఆజ్ఞ లేనిదే ఈ ప్రపంచం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. ఆ మహాదేవుని అనుగ్రహం ఆశీస్సులతో ఈరోజు విజయవాడ గవర్నర్పేట శ్రీ షిరిడి నాగ సాయిబాబా నాగ మానసాదేవి మందిరంలో మహాశివరాత్రి విశేషమైనటువంటి రోజు సోమవారం కలిసి రావడం భక్తులందరికీ వారి వారి రాసుల్లో జాతకాల్లో ఎటువంటి దోషాలు, కుజదోషం, కాలసర్పదోషం, ఎలా అనేక దోషాలతో బాధపడే ప్రతి ఒక్కరూ 50 మంది భక్తులందరూ కూడా ఈరోజు ఆ మహాదేవుని దర్శనం చేసుకొని భస్మాన్ని అభిషేకించి ఒక చెంబుడు నీళ్లు ఆ స్వామి వారికి అభిషేకిస్తే పరవశించిపోయి పూర్వజన్మ కర్మ ఫలాలు, అనేక జన్మదిన పాపాలు తొలగిపోతాయని చెప్పారు. షిరిడి సాయిబాబా వారికి, అమ్మవారికి, అలాగే అన్ని జీవనదుల నుంచి గంగా, యమున, సరస్వతి, బ్రహ్మపుత్ర, పంచవటి అయినది సరస్వతి అనేక రకాలు ఉన్నటువంటి ఎక్కడైతే జీవనదుల కృష్ణ, గోదావరి అన్ని జీవనదుల నుంచి మట్టిని సేకరించి ఆ పరమేశ్వరుని యొక్క ప్రతిమని శివలింగాకారాన్ని ఈరోజు ప్రతిష్ఠించి నిర్మాణం చేసి స్వామివారికి భక్తులందరికీ మంచి జరగాలని నెల రోజులుగా చాలా కృషి
ఏర్పాటు చేసి మందిరంలో ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నామని చెప్పారు. ఈ మందిరాన్ని దర్శించిన ప్రతి ఒక్కరికి ఆ పరమశివుని ఆశీస్సులతో పాటు సాయిబాబా వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. నమస్కారం. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల్లోకి ప్రధానమైనటువంటి వారు జీవరాశులన్నిటిని శాంతింపజేసి అన్ని జీవరాశులకి ఆహారాన్ని అందించేటటువంటి మహాదేవుడు శ్రీ పరమశివుడు. ఆయన ఆజ్ఞ లేనిదే ఈ ప్రపంచం ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేదు. ఆ మహాదేవుని అనుగ్రహం ఆశీస్సులతో ఈరోజు విజయవాడ గవర్నర్పేట శ్రీ షిరిడి నాగసాయి బాబా నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో మహాశివరాత్రి విశేషమైనటువంటి రోజు సోమవారం కలిసి రావడం, భక్తులందరికీ వారి వారి రాసుల్లో జాతకాల్లో ఎటువంటి దోషాలు, కుజు దోషం, కాలసర్ప దోషం, శని దోషం, ఇలా అనేక దోషాలతో బాధపడే ప్రతి ఒక్క 50 మంది భక్తులందరూ కూడా ఈరోజు ఆ మహాదేవుడిని దర్శనం చేసుకొని భస్మాన్ని అభిషేకించి ఒక చెంబు నీళ్ళు ఆ స్వామివారికి అభిషేకిస్తే పరవశించిపోయి పూర్వజన్మ కర్మఫలాలు అనేక జన్మల నుంచి అటువంటి కర్మఫలాలన్నీ తొలగించేటటువంటి దివ్యమైన రోజు ఈ సోమవారం మా శివరాత్రి. మా మందిరంలో విశేషమైనటువంటి పూజలు ఈరోజు నిర్వహించాం. షిరిడి సాయిబాబా వారికి, అమ్మవారికి, అలాగే అన్ని జీవనదుల నుంచి గంగా, యమున, సరస్వతి, బ్రహ్మపుత్ర, పంచవటి నది, యమునా నది, సరస్వతి నది, ఇలాగ అనేక రకాల ఉన్నటువంటి ఎక్కడైతే జీవనదులు ఉన్నాయో కృష్ణా, గోదావరి, అన్ని జీవనదుల నుంచి మట్టిని సేకరించి ఆ పరమేశ్వరుని యొక్క ప్రతిమని శివలింగాకారాన్ని ఈరోజు ప్రతిష్ఠించి నిర్మాణం చేసి స్వామివారికి భక్తులందరికీ మంచి జరగాలని నెల రోజులుగా చాలా కృషి చేసి అందరం కూడాను ఈ యొక్క మట్టి శివలింగాన్ని మందిరంలో ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉన్నాం. ఈరోజు విశేషమైన రోజు. ఎవరైతే భక్తులు ఉన్నారో వారందరూ కూడా వేకుజాము నుంచి, ఉదయం నుంచే స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారికి అభిషేకాలు చేసి వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో దోష ప్రభావాల ద్వారా కానీ, జాతకాల ద్వారా కానీ, బాధలతో, ఇతిహాస బాధలతో ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారికి మోకరిల్లి ప్రార్థనలు చేశారు. ప్రపంచ వైద్య చరిత్రలో శస్త్రచికిత్స పితామహుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుశ్రుత మహర్షి గురించి 36 మంది అంతర్జాతీయ నిపుణుల మేధో మదనంతో సంకలనం చేసి మహర్షి సుశ్రుత కంపేడియం పేరిట ఆచార్య చంద్ర విఎన్ చెరువు తీసుకురావడం గొప్ప విషయమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ అన్నారు. సుశ్రుత సంహితంలోని 1600 పేజీల సంస్కృత గ్రంథాన్ని లోతుగా పరిశోధించి హార్వర్డ్, వాషింగ్టన్, జాన్ హాప్కిన్స్ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలకు చెందిన 36 మంది అంతర్జాతీయ నిపుణులతో ఈ చారిత్రక గ్రంథాన్ని రూపొందించారన్నారు. నగరానికి చెందిన ప్రొఫెసర్ చంద్ర విఎన్ చెరువు ఆధ్వర్యంలో చెరువు ఫ్యామిలీ ఫౌండేషన్ రూపొందించిన మహర్షి సుశ్రుత పుస్తకావిష్కరణ ఆదివారం నగరంలోని హోటల్ లెమన్ ట్రీ నందు జరిగింది. ఈ పుస్తకాన్ని తొలుత ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మన దేశంలో మొదటి సర్జన్ సుశ్రుతుడు గురించి, ఆయన వైద్య విధానం గురించి పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా యువ వైద్యులకు వైద్య రంగంలో పరిశోధనలో ఉన్నవారికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రపంచం గర్వించదగిన గొప్ప సర్జన్ సుశ్రుతుడు పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ చంద్ర విఎన్ చెరువు మాట్లాడుతూ భారతదేశంలో మొదటి సర్జన్ సుశ్రుతుడు ప్రపంచ వ్యాప్తంగా గౌరవం దక్కడం భారతీయ వైద్యులందరికీ గర్వకారణమని అన్నారు. 3000 సంవత్సరం క్రితమే వారణాసి కేంద్రంగా సుశ్రుతుడు శస్త్రచికిత్స చేశారని, అప్పటి నుండి నేటి వరకు వైద్య విధానంలో వచ్చిన మార్పుల గురించి ఈ పుస్తకంలో ఉందని అన్నారు. ఎడ్బిన్గర్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్లో సుశ్రుత విగ్రహం ఆవిష్కరించారని, ఇది మంచి గుర్తింపు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నగర అధ్యక్షులు వరప్రసాద్, నగరానికి చెందిన పలువురు వైద్యులు పాల్గొన్నారు.
ఫేమస్ సర్జన్ 3000 సంవత్సరాల క్రితం ఆయన వారణాసిలో అద్భుతమైన ఆపరేషన్లు, రకరకాల వైద్య పరికరాలు, ఒక 1100 డిఫరెంట్ రోగాలు, ఒక 720 మెడిసినల్ ప్లాంట్స్ అంటే మన హెర్బ్స్ లాంటివి అవన్నీ కనుక్కున్నారు ఆయన. ఆ రోజుల్లో అలా చేశారంటే ఆశ్చర్యంగా ఉంది, ఇప్పటికీ ఆశ్చర్యమే. అది మరుగుపడింది, ఎవరికి తెలియదు. చాలా తక్కువ మంది డాక్టర్లకి తెలియదు. నేను ఒక చదువుతున్న కొద్ది మాకందరికీ మెడికల్ కాలేజీల్లో ఇండియాలో కానీ ప్రపంచంలో హిప్పోక్రటిస్ ఓతిస్తారు. హిప్పోక్రటిస్ నాడు గ్రీక్ డాక్టర్, ఆయన పేరు చెప్పిస్తారు, ఆయన చేత ఓత్ చేయిస్తారు. ఇప్పుడు మారింది ఇండియాలో. ఇప్పుడు ఎన్ఎంసీలో చెరక అవుతుంది, మన ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసింది ఫ్యూ ఇయర్స్ అగో. బట్ ఓవరాల్గా హిప్పోక్రటిస్ ఓత్ అందరికీ చేయించేవాళ్ళు. నేను ఎప్పుడు చదువుతుంటే అనిపించింది, ఇదేంటిది మన సుశ్రుత గారు ఈ హిప్పోక్రటిస్ కంటే ఒక 3 centuries 300 సంవత్సరాల ముందు ఉన్నాడు. అట్లీస్ట్ 300 ఇంకా ఎక్కువ ఉండొచ్చు కూడా, తెలియదు. అయితే ఆయన పేరు చెప్పగానే ఇందుకు చెప్తున్నారు. సుశ్రుత గారు అప్పటికే మెడికల్ ఓత్ చెప్పాడు, ఇలా డాక్టర్లా ఉండాలి, ఆయన న్యాయంగా చేయాలి, పేషెంట్స్ చేసేటప్పుడు మనసు నిర్మలంగా ఉండాలి, మెదడు షార్ప్గా ఉండాలి, పొగరు ఉండకూడదు, ఈగోయిజం ఉండకూడదు, అండ్ యు ఆర్ సర్వెంట్ ఆఫ్ ది అండర్ ప్రివిలేజ్డ్, అంటే లేని వారికి వైద్యం చేయాలని చెప్పారు. అది ఎవరికి తెలియదు, ఎవరికి మన వాళ్ళకి తెలియదు. అది నేను బయటకు పట్టురావాలని ప్రయత్నించాను. దాన్ని చేయడంలో మరి వెస్ట్రన్ వరల్డ్లో అంతా సర్జరీ అంతా వెస్ట్రన్ వరల్డ్లో మొదలైంది. వాళ్ళు చేశారు, వాళ్ళే కనుక్కున్నారని చెప్పి ప్రపంచం అంతా ప్రసిద్ధిగింది. ఏదైనా సర్జరీ అంటే ఇంగ్లాండ్, అమెరికా నుంచి వచ్చింది, మనకి ఇంగ్లాండ్ నుంచి వచ్చాయని, మనకి ఇంగ్లాండ్ పరిపాలించారు కాబట్టి. అయితే నేను చదివిన దాన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే, ఈయన వాళ్ళకంటే ముందున్నాడు చేశాడు. ఆ విషయం బయటికి ఎలా తీసుకురావాలి, ఎవరు నమ్మరు. చెప్తే ఈయన ముందున్నాడని చెప్తే ఎవరు నమ్ముతారు? సో ఐ హ్యావ్ టు గివ్ ఎవిడెన్స్. దానికి ఒక ఎవిడెన్స్ చూపించాలి. సమాజంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రోటరీ ఇంటర్నేషనల్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని రాష్ట్ర ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ మహేష్ చంద్ర లడ్డా ఐపీఎస్ అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, శ్రీదుర్గ, తపాడియా డయాగ్నోస్టిక్ సెంటర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆధునిక డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషకరమైన విషయమని ఆయన పేర్కొన్నారు. సూర్యారావుపేటలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, శ్రీదుర్గ, తపాడియా డయాగ్నోస్టిక్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధునిక డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ మహేష్ చంద్ర లడ్డా ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కేంద్రంలోని వైద్య పరికరాలను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా మహేష్ చంద్ర లడ్డా మాట్లాడుతూ, సమాజ సేవే లక్ష్యంగా రోటరీ ఇంటర్నేషనల్ చేపడుతున్న కార్యక్రమాలు ఎంతో గొప్పవన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి సమాజానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ పుట్టికొండ శ్రీరామ్ మాట్లాడుతూ, రోటరీ ఇంటర్నేషనల్ గ్లోబల్ గ్రాంట్ సహకారంతో ఈ డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్య నిర్ధారణ సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని చెప్పారు. రోటరీ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాలు, ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణకు రోటరీ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్, డిస్ట్రిక్ట్ 3020 రోటరీ ఇంటర్నేషనల్. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, శ్రీదుర్గ క్లబ్బు, తపాడియా డయాగ్నోస్టిక్ సెంటర్ వారితో కలిసి ఒక జాయింట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇది గ్లోబల్ గ్రాంట్స్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది రోటరీ ఇంటర్నేషనల్ నుంచి. ఎక్విప్మెంట్కి వీటికి ప్రొక్యూర్ చేయడానికి, సమాజానికి, ప్రజలకి అందుబాటులో డయాగ్నోస్టిక్ సేవలు అందించడం అనే లక్ష్యంతో ఇవాళ ఈ సంస్థను ఇక్కడ ప్రారంభోత్సవం జరిగింది. ఈ రోటరీ సంస్థ యొక్క లక్ష్యం సుమారు 200 దేశాల పైగా విస్తరించి ఉన్న మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. వాటిల్లో మాకు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హెల్త్కి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా ఇలాంటి సంస్థలను నెలకొల్పడం జరుగుతుంది. ఈ రోజున పోలియో వ్యాధిని నిర్మూలించాం ప్రపంచం మొత్తం నుంచి అంటే అది ఒక్క రోటరీకి మాత్రమే సాధ్యమైన గొప్ప టాస్క్. అది ఒక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అనే 2 దేశాల్లో తప్ప యావత్ ప్రపంచం నుంచి పోలియోను తుడిచిపెట్టిన గొప్ప సంస్థ రోటరీ ఇంటర్నేషనల్
సంస్థాం తర్వాత తపడియా డయాగ్నోస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇద్దరు కలిపి డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టడం జరిగింది. తపడియా డయాగ్నోస్టిక్ జనరలీ మార్కెట్ నుంచి చాలా తక్కువ రేట్లో క్వాలిటీ టెస్ట్ చేస్తూ ఉంటారు. నేను హైదరాబాద్లో చాలాసారి చేయించాను. అలాగా వాళ్ళు ఫిలంథ్రాపిస్ట్ యాక్టివిటీస్ కూడా చాలా చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చి ఇది ఓపెన్ చేశారు, చాలా గొప్ప విషయం. దిస్ విల్ హెల్ప్ ద పువర్ పీపుల్, పర్టికులర్లీ బిలో పోవర్టీ లైన్ ఎవరు ఉన్నారో వాళ్ళకు చాలా తక్కువ రేట్లో క్వాలిటీ అండ్ స్టాండర్డ్ టెస్ట్ ఇక్కడ దొరుకుతుంది. నాకు తెలిసే వరకు వాళ్ళు చెప్పిన ప్రకారం ఆల్మోస్ట్ మార్కెట్ రేట్ నుంచి 35-40% రేట్లో ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. రోటరీ శ్రీదుర్గ విజయవాడలో ఉన్న అనేక క్లబ్బుల్లో ఇది ఒక వైబ్రెంట్ క్లబ్బు. 2003లో స్టార్ట్ అయిన ఈ క్లబ్బు ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం చాలా కమ్యూనిటీ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉంది. ఇది శ్రీదుర్గ క్లబ్బు చేస్తున్నటువంటి 3వ గ్లోబల్ గ్రాంటు. ఇంతకుముందు ఒక 60 లక్షలతోటి ఒక ప్రాజెక్టు పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో, 29 లక్షలతో ఉయ్యూరు రోటరీ ఐ హాస్పిటల్లో, ఇది ఇవాళ ఒక 26 లక్షలతోటి ఎఫోర్డబుల్ డయాగ్నోస్టిక్ 40 లక్షల దాకా సుమారుగా వెచ్చించి విజయవాడలో ఉన్న అన్ని ల్యాబుల కంటే తక్కువ రేటుతో క్వాలిటీ టెస్టులు చేద్దామన్న ఉద్దేశంతో శ్రీదుర్గ వారు తపాడియా డయాగ్నోస్టిక్స్ హైదరాబాద్ సికింద్రాబాద్లో చాలా ఫేమస్ ల్యాబ్ అయినటువంటి వాళ్ళని సంప్రదించగా వారు విజయవాడలో మొట్టమొదటి ల్యాబ్గా దీన్ని ఇవాళ స్థాపించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలవరం ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన సీఎం చంద్రబాబు. పుష్కరాలలోపే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను అందించిన ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రజారోగ్య భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ. ఎన్కేపాడు కొత్త ఆటోనగర్లోని ఓ ఐస్ క్రీమ్ తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం. ప్రాణ నష్టం జరిగిందా, ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లిందనే విషయాలపై అధికారులు ఆరా. పీజీఆర్ఎస్లో అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. అర్జీలను సకాలంలో నాణ్యతతో పరిష్కరించి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని ఆదేశం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.